వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. గురువారం నిర్వహించిన ఈ సమావేశం దాదాపు 6 గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 12 నుంచి 27 వరకు బడ్జెట్, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయించారు. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ వివరించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం రహదారి ప్రాంతాన్ని 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తీర్చిదిద్దాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు, 90 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్యులు బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని, రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని నేను మాట్లాడిన తర్వాత సహచర మంత్రివర్యులు బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని గురించి పూర్తిగా మీతో వివరించడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే ఇన్నర్ రింగ్ అయితే ఓఆర్ఆర్ తో పాటు అర్బన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 సెక్టర్లుగా బైఫర్కేషన్ చేయడం జరిగింది. అందుట్లో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా, ఇన్నర్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ కి బయట బఫర్ కింద ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా, అదే రకంగా మిగిలిన తెలంగాణని మొత్తాన్ని అంటే కార్పొరేషన్ లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ అంతాన్ని రూరల్ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపుల్ ఆర్ కి బఫర్ గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీగా ఈరోజు కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు, 57 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరిస్తేనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబును ప్రశంసించారు. తనదైన శైలిలో చలోక్తులతో సభలో నవ్వులు పూయించారు. కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకునేట్టుగా చేశారు. దాని పరిణామాలు ఏమిటి? దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు. అదేమంటే మేము అనుకోలేదు, నేను కాదండి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు. ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడలే చేయడానికి, సింపుల్. అది వేరే విషయం అనుకోండి. చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు, దాంట్లో రెండవ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమస్య. మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని అనుకుంటున్నాను. మేమిద్దరం మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక
చెప్తూ ఉంటే ఎవరు మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అనేది ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది ఏం చెప్తున్నా నేను పక్కన. కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యాబోధన జరగాలని. చాలా చాలా సంతోషం. మన దేశంలో మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కొందరు అడుగుతుంటారు. సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని? తప్పనిసరిగా నేర్చుకో. ముందు అమ్మ భాష నేర్చుకో. అమ్మ భాష కళ్ళ లాంటిది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మెచ్చి తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల చేతగాని పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ ఆదరణ విపరీతంగా పెరుగుతోందని స్పష్టం చేశారు. इस बिल्डिंग में खोलने का निर्णय किया है. इससे स्थानीय जो हमारे ईपीएफ का सबकर्वेस है पूरे लोगों को अच्छा सुविधा होगा. मैं ఇందులో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈపీఎఫ్కు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడం కానీ సబ్కర్కి సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి 3 రోజుల లోపల చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు 3 రోజుల లోపలనే ఏ క్లెయిమ్స్ ఉన్నా కూడా అది ఈరోజు అమలు జరుగుతూ ఉంది. అది చాలా సంతోషకరమైన అంశం మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి అస్యూర్డ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏదైతుందో అది కూడా ఈరోజు మంత్రి గారు సిబిటి మీటింగ్లో నిర్ణయం తీసుకొని 50,000 వరకు ఏదైతే ఈరోజు నిర్ణయం చేయడం జరిగిందో అది చాలా కుటుంబాలకు, కార్మిక కుటుంబాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మన కార్మికులకు సంబంధించి అనేక రకాల రిఫార్మ్స్ ఈరోజు మన దేశంలో వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కార్మికులకు సంబంధించి అనేక ఫెసిలిటీస్ వచ్చాయి. मैं मनसुख भाई जी से अनुरोध करता हूँ, हमारा ईएसआई हॉस्पिटल जो हैदराबाद में है वो मेडिकल कॉलेज है. देश में बेस्ट मेडिकल कॉलेजेस में, बेस्ट हॉस्पिटल्स में हमारा सनत नगर देश में नंबर 1 आया. इसलिए हमारा वर्कर्स के तरफ से भी मैं आपको धन्यवाद देना चाहता हूँ. आने वाले दिन में हमारा मेडिकल कॉलेज हो, हमारा सनत नगर के हॉस्पिटल हो और ठीक तरीके से चलने के लिए पूरे स्थानीय तरफ से, हम जनता के तरफ से पूरा सहयोग देंगे और अच्छा हॉस्पिटल बनाने के लिए भी प्लान करेंगे. इसी सिलसिला में मैं तेलंगाना सरकार से अनुरोध करना चाहता हूँ, अलग अलग जगह हॉस्पिटल्स बनाने के लिए प्रयास कर रहे हैं, मगर स्टेट गवर्नमेंट से जल्दी जितना लैंड दिए तो हॉस्पिटल बनाने का काम शुरू होगा. रामगुंडम में बहुत दिन से पेंडिंग है, अलग अलग इश्यूज है, वैसा भी है. और एम्प्लॉयज़ का भी प्रोविडेंट फंड का जो काम चल रहे हैं, उस्मानिया यूनिवर्सिटी अलग अलग एम्प्लॉयज़ का भी थोड़ा पेंडिंग है. इसमें भी ज़्यादा से ज़्यादा ఎన్నికల్లో గెలుపోటములు సహజమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై గురువారం ఆయన స్పందించారు. ఈ విజయంతో రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లేమికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీజేపీ అభ్యర్థికి చెల్లని ఓట్లంతా మెజార్టీ కూడా రాలేదని, అంతదానికే ఎందుకు అంత మిడిసిపాటు అని మండిపడ్డారు. దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన మేధావులు సంఘాల ద్వారా మిస్ అయిన వారికి సంబంధించి మరొకసారి అవకాశం ఇవ్వమని అడిగిన దాని దృష్ట్యా 3 పద్ధతుల్లో అవకాశం ఇచ్చి తేదీ ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళీ క్యాబినెట్లో ఇందుకు సంబంధించిన అంశం మీద చర్చ చేసి రాబోయే శాసనసభ సమావేశాల్లో
బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో 2017లో గత శాసనసభలో 37% చేసిన తీర్మానాన్ని తిరిగి వాపసు, ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపసు తీసుకునేదానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. దీనివల్ల బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా కమిట్మెంట్ గా ముందుకు పోయేటువంటి మార్గాన్ని ఈరోజు కేబినెట్ తిరిగి ఆమోదించడం ద్వారా గతంలో 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు ఆమోదించి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో నివేదిక పెట్టినామో, నిర్ణయం నుంచి నివేదిక దాకా తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా 31C కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఇందుకు సంబంధించి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి బడ్జెట్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రశ్నలు అడిగారని, వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో కూటమి నేతలు ఉన్నారని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంపటి రాంబాబు విమర్శించారు. నారా చంద్రబాబు హామీలకు బడ్జెట్లో కేటాయింపులే లేవని ప్రశ్నిస్తే వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన చేతగాని నేత చంద్రబాబు అని ఆరోపించారు. కోటి పెట్టారు, ఇస్తారో ఎవరో తెలియదు. ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, చేస్తున్నారు, మోసాలన్నీ కూడా. అంతేకాదు, ఎన్నికలు కూడా రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాం. కానీ ఇవాళ 62 లక్షల మందికి ఇస్తున్నారు. 4 లక్షల మందికి ఎక్కడేసారు, కట్ చేసి పారేశారు. ఈ విధంగా 4 లక్షల మందిని మోసం చేసేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అప్పుల విషయంలోనూ, ఈ విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ ఈ విధంగా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఉద్యోగ కల్పన మన గవర్నర్ గారు చెప్పాడు, 4 లక్షల ఉద్యోగాలు మేము సృష్టించాము అన్నారు. మళ్ళా నారా లోకేష్ గారు మేము ప్రైవేట్ రంగంలో సృష్టించామని ఒక అబద్ధం ఆడి ఆ విధంగా ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని సంగతికి వస్తే ఇంకా అమరావతి సంగతి, అమరావతి వారి అద్భుత దీపం అన్నారు, అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మరి మాట్లాడితే అది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. దానికి ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, దానంతా అదే పెట్టుబడి తెచ్చుకుంటుంది, అదే అభివృద్ధి చెందిపోతుంది అన్నారు. బడ్జెట్లో మరి కేటాయింపులు ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కాల. 26,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఇవాళ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు, మొన్న ఎక్కడో చిత్తూరు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంచడానికి 1వ తారీఖున. గంగాధరం నెల్లూరు అనుకుంటాను. అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని, వైసీపీ వాళ్ళ పనులు చేయొద్దంట. వైసీపీ నాయకులకు కానీ, వైసీపీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనులు చేయడానికి వీలేదంట. ఇది ఎక్కడ పోయే కాలం ఆయన నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని ప్రమాణం చేస్తాడండి? పక్షపాతం లేకోకుండా అందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళకి తప్ప, కూటమి వాళ్ళకి తప్ప ఎవరికి పనులు చేయడానికి వీలు లేదు అని ఉపన్యాసం చెబుతాడు. అధికారులందరికీ సందేశం ఇస్తున్నాడు. ఎంత దుర్మార్గమని మనం చేస్తున్నా. నాకు తెలిసి భారత ప్రజాస్వామ్యంలోనే కాదు, ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా తమకు ఓటు వెయ్యని వారికి పనులు చెయ్యం అని చెప్పినటువంటి సందర్భమే లేదు. ఇది మద్యం మత్తులో 3 యువకులు రోడ్డుపై వీరంగం సృష్టించిన ఘటన గురువారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న 3 యువకులు కారుతో బీభత్సం సృష్టించి వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. వేగంగా కారును నడపడమే కాకుండా ద్విచక్ర వాహనదారులకు తమ కారుతో ఢీకొట్టారు. అనంతరం బైక్ను ఢీకొట్టడమే కాక వాహనదారుని యువకులు బెదిరించారు. దీంతో అసహనానికి లోనైన యువకుడు వారితో వాగ్వాదానికి దిగి అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు.
ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో స్థానికులు వాహనదారులు అక్కడ గుమిగూడారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు మహిళా కానిస్టేబుల్ సాయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ మద్యం మత్తులో ఉన్న యువకుడు కొద్దిసేపు పోలీసులకు సహకరించకుండా వాదించే ప్రయత్నం చేయగా మహిళా కానిస్టేబుల్ వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టేదే. ఈ టెస్టులో ఓ మహిళ రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. దీన్ని ఆధారంగా చేసుకుని సదరు యువతులపై కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాలో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతోందని, ఈ అంశంపై తాను వివరణ ఇవ్వాలనుకుంటున్నానని, తన భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని వివరిస్తూ గాయని కల్పన ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కూతురితో గొడవ, భర్తతో విభేదాల వల్ల ఆమె ఆత్మహత్య యత్నం చేసిందని ప్రచారం సాగుతోంది. అయితే అధిక మోతాదులో నిద్ర మాత్రలను తీసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కల్పన కుటుంబం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ కల్పన ఒక వీడియోను విడుదల చేశారు. తమ కుటుంబంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వివరణ ఇవ్వాలనుకుంటున్నానని, తన భర్తపై తప్పుడు ప్రచారాన్ని ఆపివేయాలని ఆమె అందులో కోరారు. ఒత్తిడి కారణంగానే నిద్ర పట్టలేదని, అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్ లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద మృతిపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లు ఇప్పుడు సాక్షులను ఒకరికొకరుగా ఎలిమినేట్ చేస్తున్నారని ఆరోపించారు. రంగన్న మృతిపై లోతుగా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్ గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్ గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్ గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబ్లోకి వెళ్ళిపోయింది. జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకుపోండి అంటే దాదాపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో ఆమె వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కి రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన చనిపోవడం జరిగింది. ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు. పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే, ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కళ్ళబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు. లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసేది మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ తుడిచినారు. పులివెందుల ప్రజలు చూస్తుండగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది. ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టినట్టే ఆ రోజే ఆ కేసు యాక్చువల్గా ఆ రోజే వివేకానందరెడ్డి కేసుకు చిక్కుముడి అంతా కూడా విడిపోయేది. ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇలాంటి ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం, వాస్తవంగా మోసపోయినాం. మళ్ళీ ఈ రోజు మేము దాని గురించి కానీ న్యాచురల్లే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాం ఇప్పటికీ. కానీ వీళ్ళు సాక్షిలో వేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో వాళ్ళే మర్డర్ చేసి నారాసుర చరిత్ర అని మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈ రోజు కూడా ఆమె అసలు ఇంకో విషయం ఆమె మాట్లాడింది ఏంటంటే, గతంలో మర్డర్ జరిగిన తర్వాత
సాక్ష్యానికని పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించినారు. ఆ వేధింపులు తాళలేకనే నేను ఆయన సిక్ అయిపోయి నేను ఆయనకు సేవ చేయలేక చచ్చినా ఇన్నాళ్ళు ఆ పోలీసుల వల్లే. అదేంది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తున్నారు. అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉండింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆమె చెప్పింది. బేగంపేట వివంతా హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు. మైనింగ్ రంగంలో సమాన అవకాశాలు అందించాలని ఆమె అభిప్రాయపడ్డారు. నేషనల్ ఉమెన్స్ మార్చ్ అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన భూమిక పోషించి అక్రాస్ ఇండియా నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి రెస్పెక్టెడ్ అవర్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా మైనింగ్లో చాలా తక్కువ ఉమెన్ ఉంటారు. పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా ఓవరాల్ గ్లోబల్లో కూడా చూసినప్పుడు ఓన్లీ 8 to 10% ఉంది, ఎక్కువ అటువైపు లేదు. బట్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అనేది చాలా అవసరము. చిన్నపిల్లల్ని మనం కిడ్స్గా ఉన్నప్పుడు నడుస్తూ ఒక్కొక్క స్టెప్ కమ్ అని ఎట్లయితే వాళ్ళను ఎంకరేజ్ చేస్తామో ఆ రకంగా డిఫరెంట్ రంగంలో కూడా అందరు ఉమెన్స్ను ఇలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా ఉమెన్స్ డే అంటేనే ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్ దానితో స్టార్ట్ అయింది. సమాన పనికి సమాన వేతనం, అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పటికి కూడా వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో. సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండకుండా ఆకాశమే హద్దుగా అవకాశాలు, ఛాన్సెస్ చాలా ప్రభుత్వాలు కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎక్కువ ఇస్తే తప్పకుండా మరి ఆకాశమే హద్దుగా, అక్కడ ఆకాశంలో ఫ్లైట్స్ నడుపుతున్నారు, ఇక్కడ అండర్ గ్రౌండ్లో మైనింగ్స్లో కూడా అద్భుతంగా ఉమెన్ మీరందరూ కూడా రాణించగలుగుతున్నారు. తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం. మా అందరికి సపోర్టుగా మగవాళ్ళందరూ కూడా తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్ చేయాలి, ఎంపవర్ చేయాలి, సపోర్టుగా ఉండాలి. తరతరాల అప్రెషన్స్ నుంచి ఉమెన్ బయటకు రావడానికి ఇంట్లో తల్లిదండ్రులు, హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ కూడా సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉండే విధంగా మరి గవర్నమెంట్స్ డిసిషన్స్ కూడా అన్ని సెంట్రల్ కానీ స్టేట్స్ కానీ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా పాలసీలలో, బడ్జెట్లలో కేటాయింపు కూడా అలా చేయాలని చేస్తామని కూడా మా తరఫున కూడా మేము తెలియజేస్తూ, సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ బడ్జెట్ ఉమెన్ కోసం, ఉమెన్ కేర్ కోసం, ఉమెన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం సపోర్ట్ చేసే విధంగా ఉండాలని ఈరోజు ఫస్ట్ ఇలా వారి శాఖలో మరి కిషన్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ అవర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక స్పెషల్గా ఫస్ట్ టైం ఇలా సెలబ్రేషన్స్ తెలంగాణ స్టేట్లో మరి అక్రాస్ ఇండియాలో ఉన్నటువంటి కోల్ మైన్లో పనిచేస్తున్నటువంటి ఉమెన్స్తో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన షాద్నగర్ కు చెందిన గంపా ప్రవీణ్ దుండగుల చేతిలో హత్యకు గురి కావడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక నేత రవీందర్ యాదవ్ ద్వారా బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచించారు. గంప ప్రవీణ్ మృతదేహాన్ని త్వరగా భారత్కు రప్పించేందుకు భారత రాయబార కార్యాలయంతో చర్చిస్తానని తెలిపారు. నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. G+5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇదే భవనంలో తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ సమీపంలో పొగమంచు భక్తులను ఆకట్టుకుంది. ఘాట్ రోడ్డు వెంబడి పంపా సరోవరం పొగమంచు తెరలతో నిండిపోయి కనువిందు చేసింది. ఉదయం 7:30 వరకు కొండపై ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వాతావరణం చల్లగా ఉండటంతో భక్తులు ఆహ్లాదంగా గడిపారు.